సో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పటి వరకు ఎస్ఎస్ఆర్ చేసేవాడు మనం ప్రతి సంవత్సరం. సో ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. స్పెషల్ సమ్మరీ అంటే ఎవరన్నా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫిల్ చేస్తే మనం ప్రాసెస్ చేసేవాడు. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒక కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. సో కొత్త ఓటర్ లిస్ట్ ఎప్పుడు తయారవుతుంది? పాత్ అంటే మే నెల ఏమేమి ఓటర్ లిస్ట్ ఉంది అవి చూసుకొని ప్రతి ఒక్క వ్యక్తి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి 2002 లిస్ట్తో కంపేర్ చేసి ఒక ఇన్యూమరేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి ఫిల్ చేసి ఆన్లైన్లో అప్డేట్ చేసి అండ్ దెన్ ఏమైనా డిలీషన్స్ ఉంటే ఏమైనా అడిషన్స్ ఉంటే క్యారీ చేసి ఒక పక్క ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మాట్లాడితే జీరో నుంచి ఒక ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఆ జీరో నుంచి ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి కోసం ఎలక్షన్ కమిషన్ ద్వారా కొన్ని డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగినాయి. సో ఈ నెల 5 నుంచి 14 వరకు మనము ట్రైనింగ్స్ ఏర్పాటు చేశాం. నేను యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఆర్ఆర్ గారు మనం ప్రతి కాన్స్టిట్యువెన్సీ బిఎల్ఎస్తో మాట్లాడి కుప్పం కానీ నగరి పల్లం ప్రతి కాన్స్టిట్యువెన్సీ స్థాయి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ యాక్టివిటీ ఎలా చేయాలి, ఎస్ఐఆర్ ఇంపార్టెంట్ యాక్టివిటీ, సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 15 నుంచి ఇప్పుడు ఈ 15/6 నుంచి ఒక హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో హౌస్ టు హౌస్ వెరిఫికేషన్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇన్యూమరేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడం జరిగినాయి. ఆ ఈఏ ఫామ్స్ ప్రతి జిల్లాకి ఇవ్వడం జరిగినాయి. మా జిల్లా కూడా వచ్చినాయి. మన జిల్లా నుంచి కాన్స్టిట్యువెన్సీ మరియు గ్రామస్థాయి బిఎల్ఓస్ కూడా ఈ ఫామ్స్ పంపిణీ కార్యక్రమం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఫామ్స్ మనం డోర్ టు డోర్ జనాలకి ఇస్తున్నాం. ఎవరు ఓటరు ఉన్నారు ప్రతి ఒక్క ఓటర్కి ఆ ఫామ్ ఇస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడితే జిల్లాలో 13,40,126 మే 30 తారీఖు నాటి వరకు ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు 4,05,000 ఫామ్స్ ఇప్పటి వరకు ఇచ్చేసాం. అంటే ఎప్పుడైనా ఫామ్ ఇస్తే ఆన్లైన్లో అప్డేట్ చేయడం బిఎల్ఓ యాప్లో. సో సుమారుగా ఒక 30% ఈఏ ఫామ్స్ ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేసేసాం. సో ఈఏ ఫామ్ అంటే ఏమిటి? ఈఏ ఫామ్ అంటే ఇన్యూమరేషన్ ఫామ్. ఒక ఫామ్ ఎలక్టర్కి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ కాపీ. ఒక ఫామ్లో వాళ్ళు సంతకం చేసి మళ్ళీ బిఎల్ఓకి ఇస్తారు. సో ఒక కాపీ ఒక ఓటర్ దగ్గర ఉంటుంది, ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. ఎస్, నేను మీకు ఈఏ ఫామ్ ఇచ్చాను. ఒక ఫామ్ కలెక్ట్ చేసేసి వాళ్ళ కలర్డ్ ఫోటో తీసుకుని ఒక అండర్టేకింగ్ ఫామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అండర్టేకింగ్ అంటే నేను నా ఐపిక్ నంబర్ ఇది, నేను ఎక్కడ ఉన్నాను, ఆర్ నా పూర్వజుడు 2002 లిస్టులో ఉండేవాడు, అండ్ నేను ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో అంటే ఇది బాధ్యత అంటే ఓటర్కి ఎక్కడ ఓటు కావాలంటే ఏం ఇన్ఫర్మేషన్ ఓటర్ ఇస్తున్నారు. సో మన పని అంటే ఏమిటి? ఈ ఈఏ ఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఫిల్డ్ ఫామ్ వాపస్ తీసుకోవడం, తర్వాత బిఎల్ఓ యాప్లో ఇది ఆన్లైన్లో అప్డేట్ చేయడం, వాళ్ళ సంతకం కాపీ కూడా అప్లోడ్ చేయడం. సో ఇది 15/7 వరకు, వచ్చే నెల 15/7 వరకు ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఏ ఫామ్ ఇస్తాం. వాళ్ళు డోర్ లాక్స్ ఉంటే కూడా ఒక కాపీ వాళ్ళ ఇంట్లో పెట్టిస్తాం. డోర్ ఒక కిటికీ ద్వారా ఇంట్లో పెట్టిస్తాం. ఎక్కడెక్కడ లాక్ డోర్స్ ఉన్నాయి, మనిషి లేరు, మైగ్రేట్ అయిపోయారు, వాళ్ళ హౌస్కి 3 సార్లు విజిట్ చేస్తాం. సో ఎవరు ఓటర్ మిగలకుండా ప్రతి ఓటర్ ఎన్రోల్ అవ్వాలి, ఎస్ఐఆర్లో ఎన్రోల్ అవ్వాలి, ఆ పని చేస్తాం. సో బిఎల్ఓస్ ఇప్పుడు ప్రతిరోజు అదే పని చేస్తున్నాము. అండ్ బిఎల్ఓస్ కూడా చెప్పడం జరిగింది.
న్యూట్రల్గా ఉండాలి. మనకి ఏ పార్టీకి సంబంధం లేదు. ఏమేం పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. సో ఈ యాక్టివిటీ గత ఒక 4 రోజుల నుంచి ప్రారంభమైంది. 30% ఫార్మ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినాయి. సో రాని రోజులు ఇది డిజిటైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. మీకు రిపోర్ట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్స్ కానీ డిజిటైజేషన్ రిపోర్ట్స్ కానీ మీకు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా నేను మీకు కాన్స్టిట్యున్సీ వైజ్గా రిపోర్ట్ ఇస్తాను. సో ట్రైనింగ్ అప్పుడు పొలిటికల్ పార్టీస్తో కూడా ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఈ సోమవారం నేను కూడా ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ చేశాను. నేను కూడా పొలిటికల్ పార్టీకి ట్రాన్స్పరెంట్గా సూచన ఇచ్చాను. పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ కూడా వాళ్ళు కూడా అపాయింట్ చేసేసారు. ఇది కూడా చెప్పడం జరిగింది. బిఎల్ఏస్కి ఎప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి బిఎల్ఎస్తో డిస్కస్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు. బిఎల్ఓస్ కోఆపరేట్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమైనా పొలిటికల్ పార్టీ ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని స్థాయిలో సపోజ్ ఈఏ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కాకపోతే బిఎల్ఏ కూడా ఫామ్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఒక 50 ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ బిఎల్ఏ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ ఈ 50 ఫామ్స్ మళ్ళీ బిఎల్ఓ వెరిఫై చేస్తారు. ఓకే. సో ఏమైనా పొలిటికల్ పార్టీ ఈఏ ఫామ్ ఫిల్ చేసి బిఎల్ఓకి ఇవ్వచ్చు. సో ఈ ఎస్ఐఆర్ సంబంధించి చాలా నిజాయితీతో ట్రాన్స్పరెంట్గా ఈ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్, ఎంఆర్ఓస్ ప్లస్ బిఎల్ఓస్కి టైం టు టైం మనం ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము. టైం టు టైం ఇది కరెక్ట్ చేస్తాం. సో ఇది ఒక ఫేజ్, హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ఒక ఫేజ్. ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ఫేజ్లో కొంతమంది కొత్త ఓటర్స్ ఉంటారు. అంటే 2002 లిస్టులో లేరు, 2026 మే లిస్టులో లేరు, కొత్త ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి ఫామ్ 6 కలెక్ట్ చేసేసి మనం డ్రాఫ్ట్ లిస్ట్ తర్వాత, డ్రాఫ్ట్ లిస్ట్ ఎప్పుడు పబ్లిష్ ఉంటుంది? 21/7 వచ్చే నెల పబ్లిష్ ఉంటుంది. సో ఈ రోజు నుంచి 21 వరకు కొత్త ఫామ్స్ కానీ డిలీషన్ కానీ మనం ఏం చేయము. ఏమైనా చేస్తామో 21/7 తర్వాత చేస్తాం. సో ఈ 1 నెల కాలంలో ఒక ఫామ్ 6 అంటే కొత్త ఓటర్ నమోదు చేయడం, అదే డీటెయిల్స్ తీసుకుని 21/7 తర్వాత ప్రాసెస్ చేస్తాము. అండ్ 22/9 చాలా ఇంపార్టెంట్. అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, క్లెయిమ్స్ ఉంటే, ఫామ్ 6 ప్రాసెస్ చేసిన తర్వాత, ఓటర్ డిలీషన్ అంటే ఫామ్ 7 తర్వాత, ఏమైనా అడ్రస్ మార్చాలి ఫామ్ 8 తర్వాత, 22/9 సెప్టెంబర్ నెలలో ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. సో బిఎల్ఓస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీరు కొత్త ఓటర్స్ కానీ కొంతమంది ఓటర్స్ మరణమైనాయి కానీ ఇంకా ఓటర్ లిస్ట్లో పేరు ఉంది. సో మనం ఫామ్ 7 కలెక్ట్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఆర్ ఏజెంట్ ద్వారా ఎవరో ఒక వ్యక్తి ద్వారా వెరిఫై చేసి ప్రాపర్గా 21/7 తర్వాత, అంటే డ్రాఫ్ట్ లిస్ట్లో వాళ్ళ పేరు రావచ్చు. డ్రాఫ్ట్ లిస్ట్లో ఈఏ ఫామ్ సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరు మరణమయ్యారు, వాళ్ళు బేసిక్లీ ఈఏ ఫామ్ ఇవ్వలేకపోతారు. సో ఖచ్చితంగా డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు రాదు. ఓకే. సో ఏమైనా సపోజ్ కొన్ని ఇష్యూస్ ఉంటే ఫామ్ 7 మళ్ళీ డ్రాఫ్ట్ లిస్ట్ తర్వాత కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ 21/9 ఒక పక్క లిస్ట్ తయారవుతుంది. సో నేను స్టూడెంట్స్కి మరియు ఎవరెవరు ఇప్పటి వరకు వాళ్ళ ఓటర్స్ ఇప్పటి వరకు మీరు ఫామ్ 6 ఇవ్వలేదు, నమోదు కాలేదు, ఒక మంచి ఆపర్చునిటీ. మీరు మీ ఫామ్స్ ఇవ్వండి. 21/7 తర్వాత మీ ఫామ్ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఈ ఓటర్ లిస్ట్ క్లీన్ అవుతుంది, 100% క్లీన్ అవుతుంది. ఎందుకంటే ఎవరెవరు పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యారు, ఆర్ డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఆర్ ఒక మృత్ వ్యక్తి ఒక ఓటర్ లిస్టులో ఉన్నారు, వాళ్ళు ఈఏ ఫామ్ ఇవ్వలేకపోతారు. ఆర్ ఏ ఫామ్ ఏదో రకంగా సపోజ్ ఒక వ్యక్తి ద్వారా వస్తే 21 తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ప్లస్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఏజెంట్స్ ఉన్నారు ఈ ప్రాసెస్లో. పొలిటికల్ పార్టీస్ కూడా క్షుణ్ణంగా ఇది చూస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఓటర్కి ఒక స్క్రూటినీ ఉంటుంది.
సో మన పని కూడా అది. స్క్రూటినీ జరగాలి. పొలిటికల్ పార్టీస్ ద్వారా ఎస్ఐఆర్లో చాలా ఒక రెస్పాన్సిబిలిటీ పరంగా ఒక యాక్టివిటీ జరగాలి. సో వీ విల్ బి డూయింగ్ దిస్. ఇంకా కాకుండా కొంతమంది ఓటర్స్ బెంగళూరులో ఉంటారు, కొంతమంది ఓటర్స్ తమిళనాడులో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో ఉంది అని బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, ఈఏ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ వాళ్ళకి బెంగళూరులో ఓటు ఉంటే దెన్ ఏమవుతుంది? సో దెన్ ఎస్ఐఆర్ మ్యాపింగ్లో, ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ మ్యాపింగ్ జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది, ఆంధ్రలో జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి డిసైడ్ చేయాలి కర్ణాటకలో ఎన్రోల్ అవుతారా, ఆంధ్రలో ఎన్రోల్ అవుతారు. ప్లస్ 2002 మ్యాపింగ్తో కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఒక వ్యక్తికి ఒక చోట బేసిక్లీ ఓట్ హక్కు, 2 చోట 3 చోట హక్కు కాదు. ఓకే, సో అటువంటి వ్యక్తి ఎప్పుడు ఏమన్నా ఉంటే, బికాజ్ వాళ్ళే అండర్టేకింగ్ ఇస్తున్నారు బాధ్యత. ఎందుకంటే ఓటర్ ఒక ఈఏ ఫామ్ ఇస్తే ఇది మన బాధ్యత, ఎన్రోల్ చేయాలి, డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు పెట్టాలి. సో సిమిలర్లీ కొంతమంది తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో ఓటు ఉంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కూడా ఉన్నారు, ఎక్కడ కూడా నివాసం ఉంది. వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకు అదే పరిస్థితి. ఇక్కడ 2026 మే ఓటర్ లిస్ట్లో పేరు ఉంది, 2024లో ఇక్కడ ఓటింగ్లో వాళ్ళు ఓటు పెట్టారు, 2002లో కూడా ఒక లింక్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బేసిక్లీ ఏ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వచ్చు. కానీ ఇక్కడికి రావాలి, ఏ ఫామ్ ఇవ్వాలి, ఒక అండర్టేకింగ్ ఇవ్వాలి, నేను ఎక్కడ నమోదు చేస్తున్నాను, నాకు వేరే చోట ఓటు లేదు, నాకు హక్కు లేదు. సో ఒక్క చోట బేసిక్లీ ఇది మ్యాప్ అవుతుంది, ఒక చోట బేసిక్గా ఒక వ్యక్తి ఓటు ఇవ్వగలుగుతారు. ఓకే, సో చాలా పారదర్శకత మనం ఈ ట్రాన్స్పరెన్స్తో ఈ యాక్టివిటీ క్యారీ అవుట్ చేస్తాము. అండ్ పొలిటికల్ పార్టీస్తో కూడా టైం టు టైం ఇది మీటింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క వారం జిల్లా స్థాయికి ఒక మీటింగ్ ఉంటుంది, ఈఆర్ఓ స్థాయిలో కూడా ఒక మీటింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి ఏమైనా సందేహం ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఇమీడియట్గా చెప్పుకోవచ్చు, అప్పుడు చెప్పుకోవచ్చు, మన మీటింగ్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను బిఎల్ఓస్కి చెప్పేశాను, మీకు రకరకాలుగా మీ మీద అలిగేషన్స్ వస్తాయి, మీ మీద బేసిక్లీ రకరకాలుగా పొలిటికల్ పార్టీస్ అలిగేషన్స్ పెడతారు, మీరు మీ పని చాలా నిజమైతే చేయాలి, ఎవరికి ఫేవర్ చేయకుండా ఎలా రకంగా గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ అదే బేసిక్లీ ఓటింగ్ లిస్ట్లో రావాలి, అది చెప్పడం జరిగింది. సో పొలిటికల్ పార్టీస్తో కూడా టైం టు టైం సమయం చేస్తాము, ప్రతి సోమవారం మీటింగ్ చేస్తాము, ఈ వారం చేశాము, వచ్చే వారం చేస్తాము. సో దట్ వాళ్ళు ఏమేమి గ్రీవెన్స్ ఉంటే అందరికీ అవకాశం ఇవ్వజరుగుతుంది, అందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళ గ్రీవెన్స్ కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ యాక్టివిటీలో 3 ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాము. ఈ ఫస్ట్ ఫేజ్ 15/7 వరకు ఉంటుంది. హౌస్ టు హౌస్ వెరిఫికేషన్, ఇన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఇన్యూమరేషన్ ఫామ్ కలెక్షన్, ఇన్యూమరేషన్ ఫామ్ డిజిటైజేషన్ అంటే ఆన్లైన్లో అప్డేట్ చేయడం. తర్వాత 21 నుంచి 29 ఒక సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో ఫామ్స్ ప్రాసెస్ చేయడం, కొత్త ఓటర్స్ నమోదు చేయడం, ఫామ్స్ ఏమైనా డిలీషన్ సపోజ్ మిగిలింది అదే క్యారీ అవుట్ చేయడం. ఫామ్ 8 అంటే నా అడ్రస్ మారింది సార్, నాకు ఆ బూత్లో కావాలి, నా వయసులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నా పేర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అటువంటి ఇష్యూస్ ఉంటే ఫామ్ 8. సో ఇది 27 నుంచి 29 మళ్ళీ కొన్ని పొలిటికల్ పార్టీస్ క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు, అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది సెకండ్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో అన్ని యాక్టివిటీస్ పూర్తి చేసి థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం. ఇది 22 9కి ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 ఫేజ్ పూర్తి చేసి ఎస్ఐఆర్ యాక్టివిటీ పూర్తి చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ కూడా ఇప్పటివరకు సుమారుగా 80% వరకు చేశాము. అంటే 80% అంటే ఏమిటి, ఇప్పుడు ఏమేం పేర్లు ఉన్నాయి ఈరోజు ఆ 80% 2002 లిస్టు మ్యాప్ చేయగలిగాము, 2002 లిస్టు లింక్ చేయగలిగాము. ఇది జరుగుతుంది. వచ్చే 15 వరకు మనకు టైం ఉంది. ఫర్దర్గా ఒక 10 నుంచి ఒక 15% మిగతా ఓటర్స్ కూడా మ్యాప్ చేస్తాము. సపోజ్ వాళ్ళు ఏమైనా 2002 లిస్ట్తో సపోజ్ వాళ్ళు ఏమైనా ప్రూఫ్ ఇవ్వలేకపోతే ఎలక్షన్ కమిషన్ ద్వారా చెప్పడం జరిగింది, 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీరు ఇవ్వచ్చు, ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి, బర్త్ సర్టిఫికేట్ మీరు ఇవ్వచ్చు, ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి, కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వచ్చు.
ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి. పెన్షన్ సంబంధించి ఏమేమి కార్డ్స్ ఉన్నాయి, పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో చూస్తే ఆల్మోస్ట్ 70% ఫ్యామిలీస్ పెన్షన్ తీసుకుంటున్నారు. సో మీరు పెన్షన్ ఈవెన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఓకే. సో సో చాలా బేసిక్లీ మార్గం ఇవ్వడం జరిగినాయి. సపోజ్ 2002లో మీ పేరు లేదు, ఆర్ మీ నాన్నగారు మీ తల్లిదండ్రి మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు, మీరు బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ కాస్ట్ సర్టిఫికేట్ కానీ పెన్షన్ సర్టిఫికేట్ కానీ అటువంటి సర్టిఫికేట్స్ మీరు ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ 10 నుంచి 11 సర్టిఫికేట్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫై చేయడం జరిగినాయి. సో అటువంటి బేసిక్లీ యూనో అపోహం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఫేర్గా, ప్రతి ఒక్క వ్యక్తికి ట్రాన్స్పరెంట్గా ఈ ఎస్ఐ ప్రాసెస్లో మనం నమోదు చేస్తాము. సో ఈ 3 ఫేజెస్లో కూడా టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నేను ఈ DDINPR కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతిరోజు సాయంత్రం ఈ ఇన్ఫర్మేషన్ అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ డేటా ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పటి వరకు చూస్తే కొంచెం మిస్ అయింది. కాన్స్టిట్యున్సీ చూస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 39% ఓటర్స్ వాళ్ళు అంటే ఈఎఫ్ ఇచ్చేసారు నగరి కాన్స్టిట్యున్సీ. సో హైయెస్ట్ ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ నగరి కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు జరిగింది. తర్వాత గంగాధర్ నెల్లూరులో కూడా ఒక ఆల్మోస్ట్ 33% ఈఎఫ్ ఇప్పటి వరకు ఇచ్చేసాం. ఓకే. తర్వాత చిత్తూరులో ఇప్పటివరకు 26% ఇచ్చాము, పూతలపట్టులో 23% ఇచ్చాము, పలంనేరులో 29% చేశాము, కుప్పంలో 32% చేశాము. సో ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఇప్పుడు ఫోకస్ ఉంది. వచ్చే ఒక వారం లోపల ఆల్మోస్ట్ ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోతుంది. ఇది రెగ్యులర్ కంటిన్యూస్ ప్రాసెస్. కొంతమంది బెంగళూరు నుంచి వస్తారు, కొంతమంది తమిళనాడు నుంచి వస్తారు, కొంతమంది వేరే ప్రాంతం నుంచి వస్తారు. వాళ్ళు కూడా అండర్టేకింగ్ ఇస్తే, వాళ్ళు కూడా ప్రూఫ్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎస్ఐఆర్ సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ నా తరఫు నుంచి. అండ్ మీకు ఏమి డౌట్స్ ఉంటే, ఏమి మీకు సందేహం ఉంటే మీరు అడగచ్చు. అంటే ఏం ఆర్డీఓ గారికి ఏం కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు? అంటే మాకు ఒక బయట వ్యక్తి, ఒక పాలిటిక్స్ వ్యక్తి, ఆయన నేను చెప్పినట్లే వినాలా, ఈ ప్రాసెస్ మొత్తం నేను చెప్పినట్లే చేయాలా. ఓకే. సో బిఎల్ఓకి మనం ఫుల్ పవర్ ఇస్తాము. బిఎల్ఓకి ఎంపవర్ చేయడం జరుగుతుంది. బిఎల్ఓ చాలా నిజాయితీతో పని చేస్తారు. అండ్ ఆ కంప్లైంట్ రిటర్న్గా వస్తే, ఆ కంప్లైంట్ నాకు రిటర్న్గా వస్తే నేను కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తాను. ఏం పొలిటికల్ పార్టీ వాళ్ళు సంతోషంగా ఉండాలి, 100% అంటే 100% కరెక్ట్ పని చేయడం జరుగుతుంది. అదే కంటిన్యూ అవుతే మళ్ళీ కన్సర్న్ పొలిటికల్ పార్టీ నా దగ్గర కూడా రావచ్చు. నేను కూడా బేసిక్లీ ఫుల్ ఫ్లెజ్డ్గా జాయింట్ కలెక్టర్ స్థాయి వరకు నుంచి ఎంక్వైరీ చేస్తాను. ఎస్ఐఆర్ ప్రాసెస్లో అందరికీ బేసిక్లీ సమానంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా చెక్ చేస్తూనే ఉండాలి. ఒక ఫలానా పర్టికులర్ పొలిటికల్ పార్టీ సంబంధించి ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ కాకపోతే మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు కూడా బేసిక్లీ ఎవరు నా దగ్గరకు రావచ్చు. కొన్ని జిల్లాల కలర్ ఓటర్ యాక్చువల్గా ఎవరు బేసిక్లీ ఓట్ ఇవ్వలేదు. ఎవరు ఈ జిల్లాలో కూడా ఇవ్వలేదు, వేరే జిల్లాలో కూడా ఇవ్వలేదు. సోమవారం పొలిటికల్ పార్టీ మీటింగ్లో ఈ పాయింట్ రేస్ చేయడం జరిగింది. అటువంటి లిస్ట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా మనకి ఇవ్వడం జరగట్లేదు. అదే ఈ పంచాయతీ సంబంధించి పంచాయతీ కమిషనర్ వార్డు బేసిక్లీ పంచాయతీ వైజ్గా వాళ్ళు లిస్ట్ తయారు చేశారు. అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. అవి ప్రతి పొలిటికల్ పార్టీ దగ్గర ఉన్నాయి. జిల్లా స్థాయి నుంచి అటువంటి ఏమి లిస్ట్ ప్రొవైజన్ లేదు. మన దగ్గర 2 లిస్ట్ ఉన్నాయి. 2002 లిస్ట్ ఎస్ఐఆర్ లిస్ట్, అది కూడా ఆన్లైన్లో ఉంది. అండ్ మే 26 లిస్ట్, అది కూడా బేసిక్లీ ఆన్లైన్లో పొలిటికల్ పార్టీ దగ్గర ఉంది. దాని కట్టడి కోసమే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం
డెఫినెట్లీ మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డెఫినేషన్ ఒక ఓటర్కి డెఫినేషన్ చదివితే ఓటర్ డెఫినేషన్ అంటే ఏమిటి, హీ ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇది ఫస్ట్ డెఫినేషన్. సెకండ్, అతను 6 నెలల నుంచి ఒక ఆర్డినరీ రెసిడెంట్గా ఒక చోట ఉంటున్నారు, ఇది సెకండ్ డెఫినేషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు బేసిక్లీ వేరే వేరే కంట్రీ నుంచి ఇల్లీగల్గా వచ్చారు, వాళ్ళు మన సిటిజన్స్ కావు. ఇది 1950లోనే డిక్లేర్ అయింది. 1950లో ఎప్పుడు మనం కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అప్పుడే ఆ లిస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో పెట్టడం జరిగింది. సెకండ్ థింగ్, ఒక ఓటర్కి ఒక్క చోట హక్కు ఉంది బేసిక్లీ. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ఫామ్లోనే ఓటర్ ఒక అండర్టేకింగ్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఓటర్ తప్పు అండర్టేకింగ్ ఇస్తే రేపు ప్రూఫ్ అయితే అది ఒక ఎలక్షన్ అఫెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్పర్సనిఫికేషన్. ఇన్పర్సనిఫికేషన్ అంటే నేను అక్కడ ఉన్నాను, నేను అక్కడ కూడా ఉన్నాను, అదే ఎప్పుడు ఉండదు. సో 100% ఒక వ్యక్తికి ఒక చోట ఓటు ఉంటుంది, ఒక బూత్లోనే ఓటు ఉంటుంది. సో ఎస్ఐఆర్ 2002 వరకు వాళ్ళు ప్రతి ఒక్క 5 సంవత్సరం, ఒక 7 సంవత్సరం, 10 సంవత్సరం చేసేవాళ్ళు. కానీ 2002 సపోజ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే 2002 నుంచి 2020 వరకు ఎస్ఐఆర్ జరగట్లేదు. ఓకే, సో పొలిటికల్ పార్టీసే కంప్లైంట్ పెట్టేవాడు. యాక్చువల్గా పొలిటికల్ పార్టీసే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేవాడు, సార్ మీ ఓటింగ్ లిస్ట్ క్లీన్ చేయండి, మీ ఓటింగ్ లిస్ట్లో డెత్స్ ఇంకా ఉన్నాయి, మీ ఓటింగ్ లిస్ట్లో డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ చేసేవాడు యాక్చువల్గా మాట్లాడితే. ఇప్పుడు రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అయింది గత నెల, చాలా లెంతీ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చారు. సుప్రీంకోర్టు చెప్పారు ఎస్ ఎలక్షన్ కమిషన్ దగ్గర హక్కు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏమేమి ఉన్నాయి, ప్లస్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఏమేమి డెఫినేషన్ ఉన్నాయి, సిటిజన్గా మాత్రమే హక్కు ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా అదే బేసిక్లీ ఖరారు ఇచ్చారు, నమోదు చేసి. సో ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్లో ఓటింగ్ లిస్ట్ ప్యూరిఫై అవుతుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో 2,74,00,000 ఓట్లు డిలీట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఏ ఫామ్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మీరే చూడండి, చిత్తూరు జిల్లాలోనే 30% ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. దట్ మీన్స్ అందరికీ ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎవరు బిఎల్లో లోపు పెట్టి నో మీరు ఆ విధికి వెళ్ళకూడదు, మీరు ఆ విధికి ఇలా ఏం లేదు. సో ఈ ప్రాసెస్ ద్వారా డెఫినెట్గా ఒక ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ ఎక్సర్సైజ్ పూర్తి స్థాయిగా అవుతుంది. ఇప్పుడు అదే కొంతమంది భయపడుతున్నారు, సరే మీరు ఓటర్ లిస్ట్లో డెత్ వీళ్ళంటే డిలీట్ చేసేస్తారు. ఎస్ డిలీట్ చేస్తాం. డూప్లికేట్ ఓటర్ మీరు డిలీట్ చేస్తారు. ఎస్ డిలీట్ చేస్తాం. ఎవరు పర్మనెంట్గా మైగ్రేట్ అయ్యారు, ఎవరికి వేరే వేరే చోట ఓట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ ఫామ్ ఫిల్ చేయలేకపోతారు. ఎస్ ఫిల్ చేయలేకపోతారు. అదే బేసిక్లీ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లో ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ మనం కానీ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామస్థాయిలో మామూలుగా ఈ వరుస పోతారే బీసీ కాలనీ అనేది వేరే చోట, ఈ ఫ్యామిలీస్ ని ఈ మధ్యలోనే ఉంటారు. వీళ్ళు ఏమైనా ఆ బీసీ కాలనీ ఎన్రోల్మెంట్ కిందకి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? వాళ్ళు ఫార్మేట్ ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ అటువంటి 15 హౌసెస్ ఉన్నాయి, సరే నా ఓట్ ఆ బూత్లో ఉంది, ఓకే ఇది దూరంగానే ఉంది, నా పక్కన ఓటింగ్ చేస్తున్నారు, నా ఓట్ ఆ బూత్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలి. సో ఫార్మేట్ 21/7 అంటే డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి ఫైనల్ లిస్ట్ మధ్యలో 2 నెలల గ్యాప్ ఉంది. సో ఆ కన్సర్ట్ బిఎల్ఏ ఉంటారు, ఎవరు కమ్యూనికేట్ చేస్తుంటారు, బిఎల్ఓ ఉన్నారు, వాళ్ళు కూడా బిఎల్ఓకి అప్రోచ్ అయ్యి ఏఆర్ తహసీల్దార్స్కి అప్రోచ్ అయ్యి ఫార్మేట్ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24లో చాలామంది కనీసం 50,000 నుంచి 60,000 మంది ఫార్మేట్ ఫిల్ చేశారు. ఓకే, అడ్రస్ కరెక్షన్ ఉండొచ్చు, 0 డోర్ నెంబర్ ఉండొచ్చు, ఓటింగ్ షిఫ్ట్ ఉండొచ్చు, చేసుకోవచ్చు. ఇదే ఓటర్ లిస్ట్ పంచాయతీ ఎన్నికలు బికాజ్ ఇది డ్రాఫ్ట్ లిస్ట్ ఉంటుంది, ఫైనల్ లిస్ట్ ఉంటుంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అలా చెప్తే ఇది యూజ్ చేసుకోవచ్చు. బేసిక్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేస్తారు, అంటే కట్ ఆఫ్ డేట్ నోటిఫై చేస్తారు. అప్పుడు సపోజ్ ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, అప్పటి వరకు ఇది ఫైనల్ లిస్ట్ అయితే దెన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేస్తారు. 30% డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అంటే రిమైనింగ్ టైం లోపల మిగతా 70% డిస్ట్రిబ్యూషన్ అవుతుందా? ఒకవేళ కాలేదంటే పరిస్థితి? ఇప్పుడు ఒక్కొక్క బిఎల్లోకి 1,000 ఓటర్స్ ఉంటారు. 1,000 ఓటర్స్ అంటే సపోజ్
250 నుంచి 300 కుటుంబం ఉంటాయి. ఇప్పుడు 4 రోజుల్లోనే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ కెపాసిటీ కదా, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇప్పుడు 4 రోజుల్లోనే 30% చేశారు. ఇప్పుడు యాక్టివిటీ జస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ప్రతిరోజు 1,30,000 1,50,000 ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 13,40,000 ఓట్ ఎలక్టర్స్ ఉంటే 4 లక్షల ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది. సో ఇది మ్యాక్సిమం నా ఇన్ఫర్మేషన్ పరంగా ఒక 10 daysలో మొత్తం ఇయర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. వాళ్ళు రావాలి, వాళ్ళు 15 వరకు డేట్ ఉంది. మనం వాళ్ళ హౌస్లో 3 సార్లు వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిఏలో ప్రజల్లో ఒక 30 హౌసెస్ లోకల్ హౌసెస్ ఉన్నాయి, అతను 3 సార్లు వెళ్తారు. తండోరా లాంటివి గ్రామ స్థాయిలో బయట ప్రాంతాల్లో స్థిరపడిన వ్యక్తులు కూడా దీనికి ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిగత వివరణ వచ్చి ఇచ్చుకోవాలి అనే దాన్ని తండోరా ఏమన్నా గ్రామ స్థాయిలో ఏపిస్తే బాగుంటుంది. ఇది సజెషన్ నోట్ డౌన్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. బయట ప్రాంతాల్లో ఖచ్చితంగా మీ ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎస్ ఇవ్వాలి, ఎందుకంటే వ్యక్తి రావాలి ఖచ్చితంగా. అది ఇమీడియట్గా బిఎల్ఓస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మిగతా ఎంపీడీఓస్ తహసీల్దార్స్ వ్యవస్థ ద్వారా కూడా అది చేస్తాం. ఇంకోటి గ్రామ స్థాయిలో అయితే ప్రజలు కొంచెం ఇట్లాంటి ఓట్ అనే విషయంలో అవేర్నెస్లో ఉంటారు సార్, కానీ పట్టణ స్థాయిలో వచ్చిందని వాళ్ళ అవేర్నెస్ అంత ఉండదు. ఉన్నా కూడా మనకు ఎందుకులే అని ఒక దీంట్లో చాలా మంది ఉంటారు. వాళ్ళకి అవేర్నెస్ తెప్పించేదానికి ప్రభుత్వం ఎటువంటి ఎస్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తే మనం బేసిక్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంటింటికి విజిట్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, న్యూస్ పేపర్లో పెట్టడం, ఏఆర్ఓస్ ద్వారా పొలిటికల్ పార్టీ మీటింగ్ చేయడం, వాళ్ళ నుంచి బిఎల్ఏస్ లిస్ట్ తీసుకోవడం, బిఎల్ఏ అపాయింట్ చేయడం, ఆ యాక్టివిటీ చేస్తున్నాము. సపోజ్ కొంతమంది 21 వరకు కూడా ఈఎఫ్ ఇవ్వలేకపోతే, సపోజ్ 21 నుంచి 21 మధ్యలో కూడా 2 నెలల గ్యాప్ ఉంది, అప్పుడు కూడా వాళ్ళు ఇవ్వచ్చు. నేను ఒక కారణం వల్ల ఈఎఫ్ ఇవ్వలేకపోయాను, నా పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో లేదు, కానీ నేను ఈ బూత్ స్థాయి ఓటర్, నాకు ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, అతను క్లెయిమ్ ఇవ్వచ్చు. ఆ వ్యక్తి ఇవ్వాలి. సపోజ్ కొన్ని స్థాయి, సపోజ్ నేను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, నేను రాలేకపోతున్నాను, ఆర్ నేను విదేశంలోనే ఉన్నాను, ఒక నెల కోసం చాలా నేను రాలేకపోతున్నాను, అటువంటి ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్లోనే యాక్సెప్ట్ చేస్తాము. అట్లా ఓటరే ఇవ్వాలి, ఎందుకంటే అతని సంతకం ఉంటుంది. వాళ్ళు రావాలి, 3 నెలల టైం ఉంది, రావాలి. నేను ఇప్పుడు చెప్పాను, నేను బిఎల్ఓస్ కూడా మెంటలీ తయారు చేశాను. 90% వ్యక్తి మీద ఎలిగేషన్స్ వస్తాయి, ప్రతి ఏఆర్ఓ మీద కూడా ఎలిగేషన్స్ వస్తాయి, ప్రతి డిఓ మీద కూడా ఎలిగేషన్స్ వస్తాయి. యాక్చువల్గా నేను లాస్ట్ 1 వీక్ నుంచి ప్రిపేర్ చేస్తాను, కానీ నేను ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను 100% నిజాయితీతో ఉంటాను, ప్రతి ఈఆర్ఓ నిజాయితీతో ఉంటారు. పొలిటికల్ పార్టీస్తో ప్రతి సోమవారం మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా పొలిటికల్ పార్టీస్ ఆ ప్రూఫ్తో రావాలి, ప్రూఫ్స్ ఇవ్వాలి. ఓకే, మీడియాలో మాట్లాడడం ఈజ్ వెరీ ఈజీ అండ్ మాట్లాడాలి, మీడియాలో ప్రతి వ్యక్తి మాట్లాడాలి, బట్ ప్రూఫ్తో రావాలి. ప్రూఫ్తో సహా వస్తే యాక్షన్ తీసుకోలేకపోతే దెన్ క్రిటిసైజ్ కూడా చేసుకోవచ్చు. లెటర్ ఇచ్చాము, ప్రూఫ్ ఇచ్చాము, కానీ ఇంకా యాక్షన్ కాలేదు, దెన్ డెఫినెట్గా అలిగేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్రతి పొలిటికల్ పార్టీస్కి ఆ భయం ఉంటాయి 100%. ఎవరు పొజిషన్లో ఉంటారు వాళ్ళకి ఉంటాయి, ఎవరు పవర్లో ఉంటారు వాళ్ళకి ఉంటాయి, ఎవరు నాన్ ప్రిన్సిపల్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు రీజనల్ స్థాయి వాళ్ళు కూడా ఉంటాయి. బట్ యాక్చువల్గా 3 months టైం ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా మాట్లాడితే. ఓకే, పొలిటికల్ పార్టీస్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి అవేర్నెస్ చెప్తున్నారు. ఆ బిఎల్ఏ పొలిటికల్ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళకేమన్నా మీరు సూచనలు అటువంటి వాళ్ళకి ఏమైనా మీటింగ్ పెట్టి? అంటే మనం వాళ్ళతోటి మీటింగ్ పెట్టలేదు, బికాజ్ బిఎల్ఏతో మీటింగ్ పెడుతున్నారు. కలెక్టర్ గారు మీ ద్వారా ఏదన్నా వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా ఒకసారి అవేర్నెస్ తెప్పిస్తే ఇంకా బాగుంటుంది సార్. ఈ ప్రక్రియ విలేజ్ లో ఎక్కడ కనిపించలేదు సార్, మీరు చెప్పే ప్రక్రియ విలేజ్ లో ఎక్కడ కనిపించలేదు, వాతావరణమే లేదు. అది ఎక్కడ జరుగుతుందో నాకైతే తెలుసు, చూస్తున్నాం సార్. ఫార్మ్ 7 మనం ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకుంటాం.
వాళ్ళ తల్లిదండ్రి ఉంటారు, వాళ్ళు ఏమైనా బ్రదర్ సిస్టర్ ఉంటారు. అమ్మ నేను ఎస్ఐఆర్ యాక్టివిటీ చేస్తున్నాను, ఇప్పుడు మీ పేరు ఓటర్ లిస్ట్లో ఉంది, నాకు ఈఎఫ్ ఇవ్వాలి. సార్ వాళ్ళు ఈఎఫ్ ఇవ్వలేకపోతున్నారు. సార్ నేను సెకండ్ టైం వస్తాను, నేను థర్డ్ టైం వస్తాను. థర్డ్ టైం వరకు కూడా ఈఎఫ్ రాకపోతే యాక్చువల్లీ ఇది ఓటర్ బాధ్యత కదా. యాక్చువల్ మెయిన్ మోర్ దెన్ ద పొలిటికల్ పార్టీ ఇది ఓటర్ బాధ్యత. అప్పుడు ఆ బిఎల్ఓ ఏం చేస్తారు, ఏఆర్ఓ ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి స్థాయి ఎవరెవరు కుటుంబ స్థాయి సభ్యులు ఉన్నారు వాళ్ళ నుంచి సంతకం తీసుకొని అమ్మ నేను ఫామ్ 7 ప్రాసెస్ చేస్తున్నాను. ఇది 21 డ్రాఫ్ట్ లిస్ట్. సపోజ్ ఆ అమ్మ మళ్ళీ రావాలంటే 6 నెలలు రావచ్చు. ఎస్, అన్ని తెలుగులోనే ఉన్నాయి. ఈఎఫ్ తెలుగులో ఉంది, ఫామ్ 6 తెలుగులో ఉంది, ఫామ్ 7 తెలుగు, ఫామ్ 8 నో అంత తెలుగులో సార్ ఇప్పుడు జిల్లాలో టోటల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? 13,40,126. పడన్ కొత్త ఓటర్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇంటింటికి విజిట్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది 18+ ఓటర్స్ ఉంటారు. సార్ నా ఓటర్ లిస్ట్ పేరు లేదు, నేను ఏం చేయాలి? బిఏలో దగ్గర ఫామ్ 6 ఉంటాయి. ఇదిగో మీ ఫామ్ 6 తీసుకోండి, మీరు ఫామ్ 6 ఫిల్ చేసి నాకు ఇవ్వండి. 21/7 డ్రాఫ్ట్ లిస్ట్ తర్వాత, అంటే డ్రాఫ్ట్ లిస్ట్ వాళ్ళ పేరు రాదు. డ్రాఫ్ట్ లిస్ట్ ఇప్పుడు ఉన్న ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తున్నాం. డ్రాఫ్ట్ లిస్ట్ మే 31 వరకు ఏమేమి ఓటర్స్ ఉన్నారు వాళ్ళు మాత్రమే వెరిఫై చేస్తున్నాము. సో కొత్త ఓటర్ కోసం మీరు ఇవ్వండి. 21/7 తర్వాత మీ ఫామ్ ప్రాసెస్ చేస్తాము. 21/9 ఎప్పుడు ఆ ఫైనల్ ఓటర్ లిస్ట్ పేరు పబ్లిష్ అవుతుంది, దీంట్లో మీ పేరు ఉంటుంది. కొత్త కార్డ్స్ ఆ క్వశ్చన్ నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. అది నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి కొత్త ఓటర్స్కి ఇవ్వాలి ఆర్ పాత్, అది నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. బహుశా అందరికీ కొత్తగా ఉంటాయి దిస్ కార్డ్స్ నా ఈపిక్ కార్డ్స్. అంటే ఇది ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు, అంటే కొత్తగా వస్తాయో ఏమో అది తెలియదు. పడన్ క్లెయిమ్ పీరియడ్ ఈజ్ 21/7 నుంచి 21/9 క్లెయిమ్స్ అండ్ డిస్బర్స్. సి ఎనీవే తర్వాత కూడా మీరు ఫామ్స్ ఇవ్వచ్చు. సి మీరు ఫైనల్ లిస్ట్ తర్వాత ఎవరు ఏమైనా ఫామ్ 6 ఆపుతారా? ఆపరు కదా. గత ఒక సంవత్సరం నుంచి కూడా మనం ఫామ్ 6 ఫామ్ 7 ప్రాసెస్ చేస్తూనే ఉన్నాము. యాక్చువల్గా మాట్లాడితే మనం డేటా ఉందా మనం ఎన్ని ప్రాసెస్ చేసాం ఫామ్ లాస్ట్ 1 ఇయర్లో?